హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. నేను ఎప్పుడు ఎన్ఆర్ఐ అని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఎప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల గ్రామం, నా నేపథ్యం, నా భాష, నా యాస, అదే మీరు నా వీడియోలో చూసింటారు. కానీ ఒక ఎన్ఆర్ఐగా నేను కొన్ని సమస్యల కోసం, అంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎన్ఆర్ఐలుగా ఇక్కడ ఉంటూ వాళ్ళ భూములు ఏదన్నా ఆక్రమణకు గురైనప్పుడు, లేకంటే అన్యాయానికి గురైనప్పుడు ఎవరు అందుబాటులో ఉండరు, అంటే చట్టాలు అందుబాటులో ఉండవు. చట్టాలు మాకు అందుబాటులో ఉండవు. రాజకీయ నాయకులకు చుట్టాలైపోతారు. అది తెలిసిన విషయమే. అది పార్టీలకు అతీతంగా. ఒకసారి నేను నా సొంత బామర్ది విషయంలో కూడా మీకు తెలుసు, బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారి మీద కూడా నేను వీడియోలు వేశాను. కానీ దాని తర్వాత అది ఎవరు చేశారు, ఏం చేశారు అనేది దాన్ని పోస్ట్ మార్టం ఇప్పుడు చేయదలుచుకోలేదు నేను. ఖచ్చితంగా అది రాజకీయ నాయకులు పనే, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పనే. ఖచ్చితంగా అది ఎవరు అనేది నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నా శత్రువు, ముఖ్యంగా నాకు అందరికంటే ఎక్కువ నన్ను బాధ పెట్టి ఫైనాన్షియల్గా నేను దెబ్బతీసింది, నా మీద FBI కానీ లోకల్ పోలీసులకు కానీ నా మీద కేసు పెట్టింది మురళీ రావి. రావి ఇంటి పేరు మురళి. తను ఫ్లోరిడాలో ఉంటాడు, నేను న్యూజెర్సీలో ఉంటాను. నేను ఎలా ఎమోషన్గా ఉంటానో వైఎస్ఆర్సీపీకి, అంటే అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ అనే కంటే కూడా నీతికి నిజాయితీకి ఎవరన్నా నిలబడి ఒక రాజకీయ పార్టీ ఉందంటే దానికి ఉంటాను. అదేవిధంగా ఎన్ఆర్ఐగా ఉండే మురళి రావి అనే అతను టీడీపీకి నాకంటే 4 రెట్లు ఉంటాడు. అంత అటాచ్డ్. లాస్ట్ ఒక ఈ ఎలక్షన్లో కూడా అమెరికా నుంచి అక్కడికి వచ్చి ఓటేశాడు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాడు. ఏదో బాలయ్య గారు ఏదో అదే జూనియర్ ఎన్టీఆర్ ఏదో కొన్నాడు, ఏదో ఇట్లా వేలం వేసినప్పుడు ఏదో ఐ థింక్ ఈ సపోర్ట్స్ అన్ని విధాలుగా సపోర్ట్ చేశాడు ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళకి కానీ అన్ని కానీ. కానీ తను ఆస్తి అదే ఏదో సమ్ కాంప్లెక్స్ థియేటర్ చిలకలూరుపేటలో ఒక థియేటర్లో గొడవ, అదేదో ఆక్రమిస్తున్నారు అది ఇదని చెప్పినప్పుడు నేను చూస్తున్నాను. కానీ నేను అంటే బాధపడుతున్నాను. ఒక ఎన్ఆర్ఐగా తను కష్టార్జితం 25 లక్షలు 30 లక్షలు దాని మీద పెట్టి, 25 కోట్లు 30 కోట్లు పెట్టి అది 50 కోట్లు 60 కోట్లు ఆస్తి విలువ అవుతుంది. ఏదో ఇంకా నా జీవితం రిటైర్ కావచ్చు అనుకున్నప్పుడు దాన్ని టీడీపీ మనుషులే, టీడీపీ వాళ్ళే చిలకలూరుపేట ఆక్రమించి వాళ్ళ అమ్మ నాన్న 70 ఏళ్ళ నాన్నగారిని, వాళ్ళ అమ్మగారి ప్రాణాలు కూడా తీసేస్తామని పోస్ట్ పెట్టిన తర్వాతనే నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, బట్ అంటే ఐ లాస్ దెమ్. అంటే మామూలుగా వయసు వచ్చి లేకంటే అనారోగ్యంతో చనిపోయినారు. కానీ ఒక నా మీద కేసు పెట్టి నన్ను ఆర్థికంగా, నన్ను మానసికంగా కృంగదీసిన వ్యక్తికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అమ్మ సెంటిమెంట్, అమ్మని చంపేస్తారు అనే ఒక ఎన్ఆర్ఐ తన డబ్బులు పోతున్నాయి అని మాట్లాడుతున్నాడంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో కులాలు అంటే ఎంత దరిద్రం అంటే భూములను ఆక్రమించుకోవడము. అసలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఈ కులం ఆ కులం లేదు. అన్ని కులాల్లో అన్ని కులాలు ఎవడు తమ్ముడే అన్న ఆస్తి ఆక్రమించుకుంటాడు, అల్లుడే అత్త ఆస్తి ఆక్రమించుకుంటాడు, బామర్దే మామ ఆస్తి ఆక్రమించుకుంటాడు. సో న్యాయము అనేదే లేదు, అంతా అన్యాయమే రాజ్యం వెళ్తుంది.
నేను ఏదైనా కానీ నేను అందరినీ అంటే అఫ్ కోర్స్ నా స్టైల్ వేరుంటుంది, కానీ వేరే వాడి గురించి మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు కానీ ఎక్కడ కానీ పొల్లు పోకుండానే మాట్లాడతాను. ఒకటే ఒకటి చెప్తున్నా, ఆ మురళి రావి అనే అతని పడిన కష్టార్జితము అతనికి చెందాలి. వాళ్ళ తల్లిదండ్రులకు ఏమీ కాకుండా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా అంటే గవర్నమెంట్ మీదే కాబట్టి ఏమన్నా చెయ్యండి. తెలుగుదేశం అంటే ప్రాణాలు అర్పించే ఒక 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 వ్యక్తి, ఒక ఎన్ఆర్ఐ ఈరోజు కంట తడి పెట్టుకొని మాట్లాడుతున్నాడంటే నాకు ఆ కన్నీళ్లలో అతని బాధ అర్థమైంది, అతను పడిన కష్టం అర్థమైంది, తల్లిదండ్రుల కోసం అతను పడే అంటే వాళ్ళ కుటుంబంలో పోతున్న ఆవేదన నాకు అర్థమైంది. నన్ను బాధ పెట్టినా పర్లేదు కానీ అతని బాధ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక ఎన్ఆర్ఐగా నేను స్పందించాలని స్పందిస్తున్నాను.